శైలు నువ్వు కారు దిగు. ఎందుకు? దిగమన్నాను కదా. నువ్వు ఆటోకి వెళ్ళిపో, నాకు వేరే పని ఉంది. ఏమైంది బాలు? ప్లీజ్ దిగమన్నాను కదా, దిగు. రా రా. ఆటో బాలు, ఆటో ఆటో రా. ఏంటి? ముందు నువ్వు వెళ్ళు. షిట్. ఎటు వెళ్ళాడు? హలో హలో నూకరాజు, నేను ఆ జయదీప్ని చూశాను రా. అవునా? ఎక్కడ్రా? అది రోడ్ నంబర్ 32 రా. ఒక్క నిమిషం రా. రై. రై ఆగరా. ఏమైంది? సారీ సారీ బాస్. బావయ్యా, చా, వీడు జై కాదురా, ఎవరినో చూసి పొరపడ్డాను. ఓకే ఓకే, ఎక్కువ ఆలోచించకరా. వాడు ఎక్కడున్నా వదిలిపెట్టాం. ఈరోజు కాకపోయినా వాడు రేపైనా దొరుకుతాడు. సరేనా? ఓకేరా, బాయ్. బాయ్. చా. మొగుడు పెళ్ళాలిద్దరికి వేరే పనేం లేనట్టుంది. నా గుట్టు బయట పెట్టేంత వరకు అది నిద్రపోదు. నన్ను అరెస్ట్ చేయించేంత వరకు వాడు నిద్రపోయేలా లేడు. మీ ఇద్దరి అంతు చూసే వరకు నేను నిద్రపోను. వచ్చారా సార్? పెద్ద సార్ మీకోసం లోపల వెయిటింగ్. మీరు రాగానే కాన్ఫరెన్స్ హాల్లోకి పంపించమన్నారు. ఓకే. గ్యారంటీ యాడ్ గురించి అయి ఉంటుంది. ఈ శైలు అన్ని ఇలాంటి తింగర పనులు చేసి నా నెత్తికి తీసుకొస్తుంది. దేవుడా, ఇప్పుడు సార్ ఏ టైప్ డాన్స్ చేస్తాడో ఏంటో. మే ఐ కమిన్ సార్? వద్దంటే ఆగిపోవుగా, రా. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే మ్యాటర్ సీరియస్గానే ఉందన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. అవన్నీ తర్వాత ముందు మీరిద్దరూ మీ గురించి ఏమనుకుంటున్నారో అది చెప్పండి. సార్, నిజానికి శైలుయే, ఐ మీన్ ప్లాన్ అంతా నాది. శైలు జస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది అంతే సార్.
మీరేదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనుకుంటే నా మీదే తీసుకోండి. ఎక్స్క్యూజ్ హర్ సార్. నువ్వు చేసిన ఈ పనికి నీ శాలరీ ప్యాకేజ్ రైజ్ చేస్తున్నాను. ఓకే సార్, ఐఎమ్ సారీ. సార్ ఏమన్నారు? ఎస్ మిస్టర్ బాలు, మన ఈజీ క్రియేషన్స్ సౌత్ ఇండియా బ్రాంచెస్ అందరి డైరెక్టర్స్ కంటే నీ శాలరీ ఎక్కువ అనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ హౌ ఇట్ హ్యాపెండ్ సార్? మనం రిలీజ్ చేసిన స్వగృహ యాడ్కి మార్కెట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంత లో బడ్జెట్లో హై లెవెల్ మార్కెటింగ్ యాడ్ తీయడం అనేది అందరినీ ఇంప్రెస్ చేసింది. హెడ్ ఆఫీస్ ఈ డిసిషన్ తీసుకుంది. బట్ సార్, అరే బాలు, నీ డైలమా నాకు అర్థమైంది. శైలు నా దగ్గర అన్ని పర్మిషన్స్ తీసుకొని పిన్ టు పిన్ డీటెయిల్స్ సబ్మిట్ చేశాకే ఆ యాడ్ ప్రాసెస్ చేసింది. ఫైనల్గా డైరెక్టర్ కార్డ్కి నీ పేరే నోటీస్ చేసింది. థ్యాంక్ యూ. బట్ సారీ సార్, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. ఎందుకు బాలు? ఎవరో రాసిన ఎగ్జామ్ పేపర్ మీద నా రోల్ నెంబర్ నేను వేసుకోలేను కదా సార్. అంతేనా? లేకపోతే నా వల్ల వచ్చిన రైజ్ అని రిజెక్ట్ చేస్తున్నావా? ఎవరికి దక్కాల్సిన గుర్తింపు వాళ్ళకే దక్కాలంటున్నాను. బాలు, లెట్ మీ క్లియర్ అనదర్ థింగ్. స్వగృహ యాడ్ ప్రాజెక్ట్ డీల్ చేసింది నువ్వు, ప్రాసెస్ చేసింది నువ్వు, జస్ట్ అప్రూవల్ వరకే శైలు చేసింది. దిస్ ఈజ్ అఫీషియల్. అన్అఫీషియల్గా శైలు చేసినా తను బాస్ కాబట్టి తనకి డైరెక్షన్ కార్డ్ ఇవ్వలేం. అవును బాలు, ట్రై టు అండర్స్టాండ్. ఈ ఒక్క యాడ్తోనే నీ సాలరీ రేస్ చేయడం లేదు. యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఇంకా నువ్వు మొండిగా రిజెక్ట్ చేస్తే నేను హెడ్ ఆఫీస్కి ఆన్సరబుల్ అవుతాను. నీ ఇష్టం. వాళ్ళు మీరు ఏం చేసినా ఎందుకు చేసినా కంపెనీ కోసమే చేస్తారు కదా. ఇప్పుడు కంపెనీకి మంచి జరిగింది. లెట్ యూ బీ దట్ సక్సెస్ పార్ట్. నో సార్, ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. ఏమయ్యా, నీ డెసిషన్ వల్ల శైలు సఫర్ అవుతున్నావు కదా, ఆలోచించుకో. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ సార్. తను మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడం వరకు బాగుంది, బట్ నాకు తెలియకుండా షూట్ చేయడం అనేది రాంగ్ సార్. రీజన్ ఏదైనా కావచ్చు, షీ షుడ్ ఫేస్ దట్ సార్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ డెసిషన్, అంతేనా? ఎస్ సార్. ఓకే ఫైన్, నేను మేనేజ్ చేసుకుంటాలే. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్, బట్ ఐఎమ్ సారీ సార్, మీ మాట కాదన్నందుకు. ఐ నో అబౌట్ యూ బాలు. ఏంటి, రిజెక్ట్ చేశానని చెప్పడానికి వచ్చావా? కాదు, నాకు చెప్పకుండా యాడ్ షూట్ ఎందుకు చేసావని అడగడానికి వచ్చాను. చెప్పొచ్చు, బట్ నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకే తెలీదు. అనవసరంగా నిన్ను ఇన్వాల్వ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదు. రష్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి నీ నేమ్ కార్డ్ యాడ్ చేశాను. ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయి ఉంటే? అప్పుడు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకునేదాన్ని. సో యు ఆర్ రెడీ టు షేర్ యువర్ సక్సెస్ బట్ నాట్ ఫెయిల్యూర్, అంతేనా? అలానేం కాదు. ఓకే, క్వశ్చన్ చేయకు. సిచ్యువేషన్ డిమాండ్ అంతే. అబ్బో, ఏంటో ఆ సిచ్యువేషను. నిన్ను సజెస్ట్ చేసినందుకు ఒక బాస్గా క్రెడిట్ నాకే కదా, అంతే. ఓ, క్రెడిట్ కోసమా? హా, అవును. అర్థమైంది. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నీ ఈగోతో మంచి ప్యాకేజ్ని వదులుకున్నావని అర్థమైంది. నేనేదో వదులుకుంటే నీకేంటి? పైకి బిల్డప్లు కొట్టినా ఏ పెళ్ళమైనా మొగుడు తనకంటే అన్నింట్లో ఎక్కువగా ఉండాలనే కోరుకుంటుంది. నేను కూడా అంతే. ఐ మీన్ జనరల్గా చెప్పాను అంతే. మరి జనరల్గా భర్త ఎలాంటి వాడు, ఏ పనులకు ఎలా రియాక్ట్ అవుతాడు, ఇలా కూడా ఆలోచించి పనులు చేయాలి కదా.
పెళ్ళాలకి భర్తలంటే బలహీనత కదా. ఆ ఆలోచన కన్నా ఆరాట ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే భర్తలకు ఆలోచన ఉంటుందని ఒప్పుకుంటున్నావు అన్నమాట. అది కాదు. ఆ ఆలోచనతోనే చెప్తున్నాను విను. షూట్ విషయంలో డైరెక్టర్తో నేను అగ్రీ చేయలేకపోవడం వల్ల లిబర్టీ తీసుకుని షూట్ నేనే కంప్లీట్ చేయాల్సి వచ్చిందని హెడ్ ఆఫీస్కి మెయిల్ చేయి. లెట్ వి బోత్ షుడ్ బి క్లియర్. అర్థమైందా? ఎస్. ఒక నిమిషం. థ్యాంక్ యూ. ఎందుకు? నన్నుగా ఉండమంటున్నావని అర్థమైంది. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నీకు రన్నింగ్ రేస్ కంటే 3 లెగ్గెడ్ రేస్ అంటే ఇష్టమని అర్థమైంది. 3 లెగ్గెడ్ రేసా? చేతికొచ్చిన యాడ్ పోగొట్టుంది. ఇదంతా శైలు కావాలని చేసింది. బాలు యాడ్ కోసం నన్ను సజెస్ట్ చేయడం దానికి నచ్చకి ఇలా ప్లాన్ చేసింది. మేడం, మీకు విషయం తెలుసా? శైలు మేడం చేసిన యాడ్ వల్ల మన కంపెనీకి ఈరోజే యుఎస్ నుంచి 2 కొత్త ప్రాజెక్టులు వచ్చినాయంట. ఓ అవునా? నన్ను వెళ్ళి సన్మానం చేయమంటావా? మీరు ఈ నిర్ణయం తీసుకుంటారనే అందరితో పాటు మీకు బొకే తీసుకొని వచ్చాను. నిన్ను ఛ! అర్థమైంది మేడం. బొకే తెచ్చినా తేకపోయినా నాకు ఈ కేక తప్పదు. అబ్బా మేడం, కొడితే కొట్టారు కానీ బొకేకి డబ్బులు అన్నయ్యాను మేడం. వద్దులేండి, బొకే డబ్బులు బొక్క. ఏమైంది భద్రాచలం? అది మేడం, నిషా మేడం గారు మీకోసం బొకే తెప్పించారు. అది నచ్చలేదని మార్చుకురమ్మని చాలా పద్ధతిగా చెప్పారు. నో ప్రాబ్లం నిషా, బొకే చాలా బాగుంది. అవునా? మీకు నచ్చితే ఓకే. భద్రాచలం నువ్వు వెళ్ళు. యాక్చువల్లీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను నిషా. దేని గురించి మ్యామ్? సో సారీ అబౌట్ దిస్ నిషా. సడన్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, అందుకే నీతో చేయలేకపోయాము. చెయ్యాల్సిందంతా చేసి ఏమి సోప్ రాస్తున్నావే? భలేవారు మ్యామ్. ఎవరు చేస్తే ఏంటి, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, అది చాలు. దట్స్ ద స్పిరిట్. బట్ నాకేదో మైనస్ అనిపిస్తుంది. అందుకే నువ్వు చేసిన కాఫీ యాడ్ రెమ్యునరేషన్ దీనికంటే కూడా డబుల్ చేశాను. హో రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చికెన్ స్మెల్ చూపించి చాక్లెట్ చేతికిస్తావా? నీ సంగతి చెప్తానుండు. దిస్ ఇస్ ఫర్ యూ మ్యామ్. ఓ అయ్యో సారీ మ్యామ్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే మ్యామ్. ఇదిగోండి ఈ బొకే. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అన్ని నిషా? ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ మ్యామ్. ఓ ఓకే, థ్యాంక్ యూ. రా. బాస్ గారు బొకేలతో దాడి చేస్తున్నారేంటి? మరి ఇంత వైలెంట్ గానా? ఈ బొకే నిషా ఇచ్చింది. ఇజ్ ఇట్? ఎస్ సార్. నా బొకేని మేడం క్యాచ్ చేశారు, మీరు మేడంని క్యాచ్ చేశారు. ఏం చేస్తాం, టైము. ఐ మీన్ టైమింగ్ అంటున్నాను. వాట్ ఎవర్, యాడ్ మిస్ అయినా చాలా బ్రాడ్ మైండ్తో యాక్సెప్ట్ చేసావు. నిన్ను మెచ్చుకోవాలి. దిస్ రోజ్ ఫర్ యూ.
నేను ఆఫీస్లో ఉంటా, త్వరగా వచ్చేసేలు. ఓకే బాయ్ నిషా. బాయ్ మ్యామ్. చెడపకురా చెడేవు అంటే ఇదేనరా? పక్కోల పొలంలో కలుపు విత్తనాలు చల్లడం కాదు, ముందు నీ పొలంలో వచ్చిన కలుపు విత్తనాలు తీసేరా కుర్తి కాంతారు. రేయ్, భద్రాచలం, నిన్ను! చంపేసి. ఛ! ఏంటి భయ్యా ఇది? నేను వచ్చి 1.5 డే అవుతుంది, అసలు ప్రాసెస్ ఏం జరగట్లేదేంటి? అంటే మీ రియల్ పేరు కాదు కదా, మేనేజ్ చేయడానికి టైం పడుతుంది అంతే. ఈలోపు మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో సిటీ అంతా ఓ రౌండ్ వేసి రండి. హలో, తను జస్ట్ ఫ్రెండ్ అంతే, నాట్ గర్ల్ ఫ్రెండ్. అదే ఆ ఫ్రెండ్తోనే రౌండ్ వేయమంటున్నాను. అవసరం లేదు, రేపే మీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేస్తాం. ఎంజాయ్ దిస్ నైట్. ఇదిగో భయ్యా, హ్యాపీగా మందేసి ఓ దమ్ము కొట్టి నిద్రపో. బీర్ ఓకే, బట్ నేను స్మోక్ చేయను. ఇవి రెగ్యులర్ సిగరెట్స్ కాదు భయ్యా, జస్ట్ ట్రై ఇట్, డిఫరెంట్గా ఉంటుంది. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. చేసుకో భయ్యా, బాగుంటుంది. సీరియస్గా నాకు అలవాట్లేదు, వద్దు. ఇది అలవాటైపోతే మామూలుగా ఉండదు, ఎప్పుడు ఇదే కావాలంటావు. తాగు భయ్యా, తాగు. ఏదోలా ఉంది భయ్యా. దమ్ము కొట్టు, పర్లేదు. ఇది చాలా బాగుంది. అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, ఈరోజు మీ అందరికీ నేనే వడ్డిస్తాను. శైలు, అందరినీ కూర్చోమను. బామ్మ మీరు కూర్చోండి. ఏంటత్తయ్య స్పెషల్? వంట నువ్వే చేసావా? చేద్దామని అనుకున్నాను, కానీ ఢిల్లీ దెబ్బకి బెదిరిపోయారు పాప. మరి నా వంటతో ఏమైపోతారో అని ఆగిపోయాను. అయితే మీ యాడ్ బాగా మార్కెటింగ్ అవుతుంది కాబట్టి ఈ స్పెషల్ డిన్నర్ అన్నమాట. కరెక్ట్, అందుకే ఫస్ట్ మా స్వగృహ స్వీట్స్ తోనే స్టార్ట్ చేద్దాం. ఆగమ్మా, నేను ఈ స్వీట్స్ తినాలంటే నాకు నా కోడలు పర్మిషన్ కావాలి. అంకిల్, ఈ రోజు నో రిస్ట్రిక్షన్స్, అవు. హ్యాపీగా తినొచ్చు, కానీ లిమిట్ లోనే. ఓకే ఓకే. ఫస్ట్ నువ్వే తినాలి అత్తయ్య. నువ్వేనా? నేను పెడతాను అత్తయ్య. ఆ
నెక్స్ట్ నీ ప్లానెట్ వద్దు. ఎల్లుండి యుఎస్ బయలుదేరాలన్నయ్య. ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయట. విన్ని ఒకతే మేనేజ్ చేసుకోలేదు. హ్యాపీ మూమెంట్లో జర్నీ గురించి ఎందుకులే పిన్ని. ఇప్పుడు అందరూ భోజనం చేయండి. తినండి. ఓ అమ్మో, నీళ్ళు కాల్ చేస్తుంది. నేను తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. హలో నీలు. ఏంటి మహేష్, మనం వచ్చి ఆల్రెడీ 1 డే దాటిపోయింది. మన ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు? మనం ఎప్పుడు గోవా వెళ్తాం? నీలు అది హలో హలో షిట్, ఏమైంది భయ్యా? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మాయిలతో మాట్లాడేప్పుడు గుండాగిపోయినా ఊరుకుంటారేమో గానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే రచ్చ చేసేస్తారు. ఇదిగో నా మొబైల్తో కాల్ చేసుకో. తీసుకో. నాలో చిలుపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా, గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌన